పాంచభౌతికము దుర్భరమైన కాయం విదెప్పుడో విడుచుట ఎరుకలేదు. శతవర్షముల దాకమితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమునా. బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో యూరనో ఎడవినో యుదక మధ్యముననో ఎప్పుడో విడుచుట ఏ క్షణంభో. మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలయు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, పాంచభౌతికమైన ఈ దేహమును విడిచేటప్పుడు విడిచేది ఎప్పుడో తెలియదు. 100 ఏళ్ళు ఉంటుందని అంటారు, కానీ ఆ మాటను నమ్మలేము. బాల్యంలో పోవచ్చు, యవనంలో రాలిపోవచ్చు, కౌమారములో కాలిపోవచ్చు, వృద్ధాప్యములో ఊడిపోవచ్చు. ఊరిలోనో అరణ్యంలోనో నీటిలోనో ఎప్పుడో ఏ క్షణమో విడచుట తథ్యము. దేహముండగానే బుద్ధిమంతులు నిన్ను తెలుసుకోవాలి, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని కదా సామెత. అది జరగకపోతే గతజల సేతుబంధనమే అవుతుంది. ప్రపంచంలో ఈ దేహానికి గ్యారంటీ లేదు. ఎప్పుడొస్తుందో వారంట్ తెలియదు, పోయే దశ తెలియదు, దిశ తెలియదు. జీవి రాక దేహం పోక ఎప్పుడో ఎలాగో ఎవరికి అర్థం కావు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.